ఇప్పుడు నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నా. సో ఇది దారి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇక్కడ #1 అది కూడా టాప్ 10 అట్రాక్షన్స్లో వస్తుంది. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము కోవిడ్లో 2021లో పైకి వెళ్ళనివ్వలేదు. సో అందుకే ఇప్పుడు పొద్దున్న కొంచెం తొందరగా 2 అయింది, తొందర ఏం కాదు. తో అక్కడికి వెళ్ళి సో రిటర్న్లో ఎలిస్ ఐలాండ్ అని ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో ఎలిస్ ఐలాండ్ కూడా చూస్తా. ఇమిగ్రెంట్స్ ఎట్లా వచ్చారు ఫస్ట్ అమెరికాకు బోట్స్లలో, వాళ్ళు ఎక్కడ ఉంచారు అవన్నీ చూపిస్తారట. సో నేను చూసి అవి 2 కంప్లీట్ చేసేసరికి ఇన్సూరెన్స్ 2 hours అవుతుండొచ్చు, చూద్దాం. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో అందుకే మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే 9కి స్టార్ట్ అవుతుంది బిగ్ బస్. మనం ఎప్పుడైనా 9కి బిగ్ బస్కి ఎక్కాలి. అది ఎక్కడ టైమ్ స్క్వేర్ నుంచి ఎక్కితే బెటర్. మనకు టైమ్ స్క్వేర్కి చాలా కనెక్షన్స్ ఉంటాయి, సబ్వే కానీ మెట్రో కానీ. సో అందుకే టైమ్ స్క్వేర్ దగ్గర ఎక్కితే బెటర్. ఇప్పుడు కాకపోతే ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నాయి బిగ్ బస్లో, అందుకే నేను దిగి నడుచుకుంటూ వస్తున్నాను ఇక్కడికి. సో బెటర్. మార్నింగ్ అయితే మనకు ట్రాఫిక్ ఉండదు. నైస్ పార్క్, బ్యాటరీ పార్క్. సో మా ఫ్రెండ్ చెప్తుండే దీనే 98లో 99లో ఇక్కడ పనిచేసిన అని. సో లక్కీ టు వర్క్ హియర్ ఇన్ ద ఇయర్ 98, 99, 90. సో ఈ టికెట్స్ టు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడండి, ఫెరీ. సో దీనికి వెళ్ళాలి. నా టికెట్ ఐ మీన్ న్యూయార్క్ పాస్లో రిడీమ్ అవుతుంది ఇది. సో న్యూయార్క్ పాస్లో ఒకసారి అది యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ చేయలేము. సో అంటే ఇది ఈ అట్రాక్షన్. సో ఒక అట్రాక్షన్ ఒకటేసారి. సో ఇది చూడండి, ఓపెన్ 8 AM to 5 PM. మేము లాస్ట్ టైం కూడా ఇక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. సో రిడీమ్ చేసినాం. సో నేను అనుకోకుండా లాస్ట్ టైం ఏం చేసిన, ఫోన్ నుంచి యాప్ డిలీట్ చేసిన. యాప్ న్యూయార్క్ సిటీ పాస్ యాప్ ఎప్పుడు డిలీట్ చేయొద్దు. సో మన పాస్ వ్యాలిడ్ ఉన్న రోజులు ఉంచాలి. సో అప్పుడే మనకు టికెట్స్ అన్నీ మనం రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇది టికెట్స్ నేను లైన్లో నిలబడాలి. నిలబడితే నాకు ఈ టికెట్స్ NYC పాస్ చూపిస్తే నాకు ఇంకో టికెట్ ఇస్తారు. సో ఆ టికెట్ తీసుకెళ్ళి బోర్డు దగ్గర చూపించాలి. ఫెరీ ఉంటుంది. బుకింగ్ కంటే అడిగితే లేదు, డైరెక్ట్ వెళ్ళమని చెప్పింది. సో నేను ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇప్పుడు డిపార్చర్కి వెళ్తున్నా. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో నో నీడ్ టు గో టు కౌంటర్, టికెట్ కౌంటర్. సో ఆన్లైన్లో బుక్ చేసుకొని అది మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది కదా, డైరెక్ట్ వెళ్ళిపోతే అయిపోతుంది అక్కడికి, గేట్ దగ్గరికి. ఈ పార్క్ చూడండి, బ్యూటిఫుల్. సో వెదర్ కూడా బాగుంది, స్ప్రింగ్ కదా. స్ప్రింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టైమ్ టు విజిట్ న్యూయార్క్ ఆర్ US. సో ఇట్ ఈస్ నాట్ హాట్, ఇట్ ఈస్ నాట్ కోల్డ్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు క్యారీ జాకెట్ తెచ్చుకోవాలి. స్ప్రింగ్ అంటే, సమ్మర్ అయితే అవసరం లేదు. సో నేను డైరెక్ట్ ఫెరీకి వెళ్ళిపోతున్నా. సో ఫెరీ ఉంటుంది ఎందుకంటే అది ఐలాండ్ మీద ఉంది. ఇది యాక్చువల్గా ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళకి డొనేట్ చేశారు, ఫ్రాన్స్, ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని. సో అది. సో ఐఎమ్ గోయింగ్ టు ఫెరీ పాయింట్ నౌ. సో మై బుకింగ్ ఈజ్ at 2:30 PM. So it's not a matter. So now it is like 2:25. I have 5 minutes. So every 10 minutes we have a boat. So I am going to Statue of Liberty. So ఇట్లా ఎయిర్పోర్ట్ స్టైల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. సో చూడండి, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ సేమ్ ఎయిర్పోర్ట్ లానే. సో అన్నీ తీసేయాలి మనము, తీసేసి స్క్రీన్ చేస్తారు. సో ఇప్పుడు బోట్ ఉంటుంది రెడీగా. సో ఇక్కడ ద వ్యూ ఎట్ బ్యాటరీ పార్క్ డ్రింక్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. సో ఇది నేను అక్కడి నుంచి వచ్చిన ఇప్పుడు. అక్కడ వాళ్ళు చెక్ చేసారు నా టికెట్, స్కాన్ చేసారు. సో అది. సో ఇదంతా బ్యాటరీ పార్క్ అంటే ఇక్కడ ఏరియా, ఇది బోట్ దగ్గర. సో నేను ఇప్పుడు సెక్యూరిటీ ఏరియాకి వెళ్తున్నా. సో ఫోన్ ఫిల్మింగ్ నాట్ అలౌడ్. సెక్యూరిటీ స్క్రీనింగ్. ఇక్కడ క్యూలో నిలబడ్డా నేను. సో స్టాచ్యూ సిటీ క్రూజ్ చూడండి. సో ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న ఐలాండ్ ప్లస్ ఎలిస్ ఐలాండ్, 2 ఐలాండ్స్ వెళ్తాయి. ఆల్మోస్ట్ వెళ్ళడం రావడం అన్ని కలిపి ఒక 2.5 hours టైం పడుతుంది. ఫస్ట్ వాళ్ళు దిగిన తర్వాత వీళ్ళని ఎక్కడిస్తారు క్యూలో. సో 2:30 PMకి ఉండే నాది అడ్మిషన్. సో ఆన్లైన్ బుక్ చేసిన. అంటే న్యూయార్క్ పాస్లోనే ఉంటాయి, NYC పాస్ అని ఉంటాయి, అందులోకి వెళ్తే ఆన్లైన్ బుక్ అని ఉంటుంది. మనం ఈవెంట్ సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ బుకింగ్ కొట్టి డే టు టైం కొడితే అయిపోతుంది. సో అది బెటర్ ఉంది, లాస్ట్ టైం లేకుండా అట్లా. సో ఇప్పుడు ఇది కొత్త సిస్టమ్, కొత్త ఈవెంట్. ఇట్లా మేము ఫెరీ ఎక్కుతున్నాం ఇప్పుడు. సో ఒక ½ an hour పడుతుండొచ్చు. Right inside, please, quickly and safely, right inside. కింద కూర్చోవచ్చు. ఇప్పుడు కింద కూర్చుంటా, రిటర్న్లో పైన కూర్చుంటే మళ్ళీ కేఫెటేరియా కేఫ్ ఉంది. సో టీ కాఫీ తాగొచ్చు. సో బట్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి రెస్ట్ రూమ్స్ వెళ్ళాలంటే. బట్ పైన కూర్చుంటే చలి పెడుతుంది. బట్ చూస్తా, పైన కూర్చొని మళ్ళీ వచ్చేటప్పుడు కిందికి వస్తా.
బ్యాటరీ పార్క్ ఇన్ డౌన్ టౌన్ న్యూయార్క్. సో ఇట్స్ కాల్డ్ బ్యాటరీ పార్క్. సో డౌన్ టౌన్, మిడ్ టౌన్, అప్ టౌన్ ఉంటాయి ఇక్కడ. సో ఇదంతా డౌన్ టౌన్. డౌన్ టౌన్ అంటే క్లోజ్ టు దిస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో ఇప్పుడు అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలి మేము బోట్లా. The main stairways are located at the rear of each deck, and a small safety stairway is located forward on each deck. Please use only the rear stairways during normal conditions. Life jackets are stored in overhead racks on the first and second decks, and in a storage area on the top deck. Instructions for donning life jackets are posted around the vessel. Life rings are positioned on the top deck and on the main deck, both forward and aft. దూరం కనిపిస్తుంది కదా, సో అక్కడికి పోవాలి. బట్ టీ తాగుదామంటే లేదు, ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఎట్లయినా కానీ, టీ కాఫీ ఏదైనా. చూడండి మ్యాన్హాటన్ స్కై లైన్ వెళ్ళిపోతుంది, ఎంతకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మేము ఇటు సైడ్ వెళ్తున్నాం, మీకు కనిపిస్తుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ కనిపిస్తుంది, తర్వాత ఎడ్జ్ బిల్డింగ్ కనిపిస్తుంది. సో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కనిపించట్లా, లోపల మధ్యలో కనిపించింది అది కూడా. సో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మధ్యలో ఉంటుంది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఇది బ్యాటరీ పార్క్. సో వీళ్ళంతా ఇక్కడ బోట్లో ఉన్నారు వీళ్ళు. సో అందరు ఫోన్లతో బిజీగా ఉన్నారు, ఫోన్స్, వీడియోస్, ఫొటోస్. సో ఎవరి ఈజ్ బిజీ. సమ్మర్ రాలేదు కదా, సో ఇది మళ్ళీ ఓషన్ పై అట్లాంటిక్ ఓషన్ మీద, సో అందుకే కొంచెం బాగా దూరం వెళ్ళిపోతున్నాయి. అటు సైడ్ చూస్తూ ఉంటే ఇటు సైడ్ దగ్గర కూర్చొని Pero